NMMS 2024 లో today we are discussing about one chemistry chapter. Name of that chapter is chemical effects of electric current. So what type of questions are asked in this chapter? Just we will see it. The first question is in LEDs. In LEDs, LED, you know what is LED? Light emitting diode. Light emitting diode. In LEDs, the longer lead wire is always connected to the terminal. పాజిటివ్ నెగటివ్ అని. ఎల్ఈడి అంటే ఇలా ఉంటుంది, ఇలా ఒక హెడ్ ఉంటుంది, దీనికి ఒక లాంగ్ టెర్మినల్ ఉంటుంది, ఒక షార్ట్ ఇలా ఒక షార్ట్ ఒక లాంగ్ ఉంటుంది. ఈ లాంగ్ టెర్మినల్ ఎప్పుడు కూడా దేనికి కలుపుతారు? బ్యాటరీ ప్లస్ కలుపుతారు. లాంగ్ టెర్మినల్ బ్యాటరీ ప్లస్ కి కలుపుతారు. నెక్స్ట్, ట్యాప్ వాటర్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వైల్ డిస్టిల్ వాటర్ ఈజ్ నాట్, బికాస్ ట్యాప్ వాటర్ గుండా విద్యుత్ పోతుంది. డిస్టిల్డ్ వాటర్ అంటే తెలుసు కదా మీకు, ఎక్కడ అమ్ముతారు? ఇది పెట్రోల్ బంకులు అమ్ముతారు డిస్టిల్డ్ వాటర్ అని. ఈ డిస్టిల్డ్ వాటర్ గుండా విద్యుత్ పోదు. రీజన్ ఏంది అడుగుతున్నాడు. ట్యాప్ వాటర్ కంటైన్స్ సాల్ట్స్, డిస్టిల్డ్ వాటర్ డు నాట్ కంటైన్ సాల్ట్. ఓన్లీ ఏ ఈస్ కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ ట్యాప్ వాటర్ కంటైన్ సాల్ట్స్ అనేది కరెక్ట్. అది తర్వాత డిస్టిల్డ్ వాటర్ డు నాట్ కంటైన్ సాల్ట్, అది కరెక్టే. అయితే మనకి ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటివి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్, when electrodes are immersed in water and electricity passed, the bubbles formed on the positive terminal is actually dash gas. వాటర్ గుండా విద్యుత్తును పంపినప్పుడు when electrodes are immersed in వాటర్ గుండా విద్యుత్ పంపితే ఏం జరుగుతుంది? అక్కడ ఎలక్ట్రాలిసిస్ జరుగుతుంది. ఎలక్ట్రాలిసిస్ జరిగి H ప్లస్ OH మైనస్ ఆన్స్ వస్తాయి. ఎలక్ట్రాలిసిస్ జరిగి H ప్లస్ OH మైనస్ ఆన్స్. అయితే ఇక్కడ ద బబుల్స్ ఫార్మ్డ్ ఆన్ ద పాజిటివ్ టెర్మినల్ ఈజ్ యాక్చువల్లీ డాష్ గ్యాస్ అన్నాడు. when electrodes are immersed in water, అంటే ఇక్కడ మనకు ద బబుల్స్ ఫార్మ్డ్ ఆన్ ది పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. తర్వాత క్వశ్చన్, వై డూ వి యాడ్ లిటిల్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ డ్యూరింగ్ ఎలక్ట్రోప్లేటింగ్ జరిగేటప్పుడు మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కి కొంచెం సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుతాము. ఎందుకు? టు ఇంక్రీజ్ అసిడిటీ, టు ఇంక్రీజ్ కండక్టివిటీ, సో దట్ ద కలర్ బికమ్స్ మోర్ ప్రామినెంట్ టు బర్న్ కాపర్ సల్ఫేట్. ఆన్సర్ వచ్చి టు ఇంక్రీజ్ కండక్టివిటీ. అంటే ఆ ద్రావణం గుండా ఎక్కువ విద్యుత్ పోయేదానికోసంగా కలుపుతారు. తర్వాత అనదర్ ఇంపార్టెంట్, ఏ కోటింగ్ ఆఫ్ డాష్ ఈజ్ డిపాజిట్ ఆన్ ద ఐరన్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ కొలిజన్ and formation of rust. A coating of dash is deposited on iron to protect it from corrosion. అంటే ఐరన్ ప్లేట్ బాగా కొరిజన్ అంటే తుప్పు పట్టడం, అంటే దాంట్లో మనం ఏం చేస్తాము, అలా మనకు తుప్పు పట్టకుండా ఉండేదానికోసరంగా రస్ట్ అంటాం. రస్ట్ లేకుండా ఉండాలంటే దానికి ఏం చేస్తారంటే ఒక కోటింగ్ ఇస్తారు. ఆ కోటింగ్ లో ఏం మెటల్ వాడతామంటే జింక్ వాడతాం. జింక్. తర్వాత క్రోమియం ప్లేటింగ్ is done on many objects such as car parts,
బాత్ ట్యాప్స్, కిచెన్ గ్యాస్ స్టవ్. వై అంటే కొన్నిటికి కొన్ని వస్తువులకి క్రోమియం ప్లేటింగ్ చేస్తాం, అంటే క్రోమియం కలర్ తో ప్లేటింగ్ చేస్తాం. కారణం ఏంటంటే ఇట్ డస్ నాట్ corrode but prevents scratches. It looks beautiful. It costs less. Articles can be sold at a higher price. Option A, it does not corrode but prevents scratches. ఆ స్క్రాచెస్ పడకుండా ప్రివెంట్ చేస్తుంది. The process of depositing a layer of any desired material on other material by means of electricity is called dash అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ప్లేటింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రిక్ డిపాజిటింగ్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఒక మెటల్ మీద మనము ఇంకొక మెటల్ ని ఒక కోటింగ్ లాగా వేయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. దాన్ని ఒక ఐరన్ ఉంది, ఒక పాత కీ ఉంది మన దగ్గర, దాని కొత్త కీ లాగా వేరే మెటల్ దాని మీద ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తే కొత్తదిలా కనిపిస్తుంది మనకు. సమ్ లిక్విడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ సమ్ ఆర్ పూర్ కండక్టర్స్. విచ్ వన్ ఈస్ పూర్ కండక్టర్? ఇక్కడ మనకు 4 లిక్విడ్స్ ఇచ్చారు. ఏది పూర్ కండక్టర్? అసిడిక్ సొల్యూషన్, ఆల్కలైన్ సొల్యూషన్, కామన్ సాల్ట్ సొల్యూషన్, డిస్టిల్డ్ వాటర్. చెప్పాలి మీరు ఏదో. డిస్టిల్డ్ వాటర్. యాసిడ్ సొల్యూషన్స్ అన్ని కూడా యాసిడ్ సొల్యూషన్స్, ఆల్కలైన్ అంటే బేసిక్ సొల్యూషన్స్, కామన్ సాల్ట్, వీటన్నిటి కూడా విద్యుత్ బాగా ప్రవహిస్తుంది. ఒక్క డిస్టిల్డ్ వాటర్ కూడా మాత్రం పోదు. టిన్ క్యాన్స్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఫుడ్ ఆర్ మేడ్ బై ఎలక్ట్రోప్లేటింగ్ టిన్ ఆన్ టు ఐరన్. వై? టిన్ క్యాన్స్ అంటారు. టిన్ అంటే తగరం. Tin gives a shiny appearance to make the vessel cheap. Tin is less reactive than iron to make the vessel lighter. Answer is C. Tin is less reactive than iron. అంటే అది రియాక్ట్ కాదు. ఫుడ్ కానీ ఏదైనా పెడితే రియాక్ట్ కాకుండా ఉండాలి మనం. రియాక్ట్ అయితే అది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. అందుకని నాన్ రియాక్టివ్ మెటల్ అది. తర్వాత ప్లాస్టిక్ వైర్ ఈజ్ అన్ ఇన్సులేటర్, ఏ కండక్టర్, an insulator and a conductor. None of the options. ఏది చెప్పండి? ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఇన్సులేటర్. వెరీ గుడ్. ఇన్సులేటర్ అంటే విద్యుత్ బంధకం అంటాం. తర్వాత an electric lamp glows due to. ఒక విద్యుత్ బల్బు ఎందుకు వెలుగుతుంది? హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, నన్. చెప్పాలి. వెరీ గుడ్. హీటింగ్ ఎఫెక్ట్. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రివెంట్స్. ఎలక్ట్రోప్లేటింగ్ దేనికి వాడుతున్నాము? రస్టింగ్, కరెంట్, కెమికల్ ఎఫెక్ట్, ఆల్. రస్టింగ్. వెరీ గుడ్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్. నో. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ కరెంట్. కండక్టర్స్ లో, వాహకాల్లో విద్యుత్ అనేటటువంటిది ఎలక్ట్రాన్ల వల్ల వెళ్తుంది. చాలాసార్లు చెప్తున్నాం ఇది. మనం కాపర్ వైర్ తీసుకుంటే కాపర్ వైర్ లో విద్యుత్ ఎలా పోతుందంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. డిస్టిల్ వాటర్ ఈజ్ ఏ పూర్ కండక్టర్, గుడ్ కండక్టర్, పూర్ కండక్టర్ అండ్ గుడ్ కండక్టర్. నన్. పూర్ కండక్టర్. An electrolyte is a liquid that conducts current, a metal, a solution, all of this. ఏది చెప్పండి? an electrolyte, a liquid that conducts current. అది ద్రవముగా ఉంటుంది, దాని గుండా విద్యుత్తుని పోనివ్వాలి. దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఎలక్ట్రాలసిస్ చేయాలంటే మనం ఎలక్ట్రోలైట్ తీసుకుంటాము. అది జనరల్ గా ద్రవ రూపంలోనే ఉంటుంది. బ్యాటరీస్ అలాంటి వాటిల్లో అయితే కొద్ది సెమీ సాలిడ్స్ కూడా ఉంటాయి. సెమీ సాలిడ్ అంటారు. ఇప్పుడు మనము యాడింగ్ కామన్ సాల్ట్ టు డిస్టిల్ వాటర్. నేను ఒక బాటిల్ డిస్టిల్ వాటర్ కొనుక్కొచ్చావు, దాని గుండా కరెంట్ పోలేదు, కొంచెం ఉప్పేసావు దాంట్లో, డిస్టిల్ వాటర్ లో కొంచెం ఉప్పేసావు. ఇప్పుడు ఏమైంది? అది గుడ్ కండక్టర్, ఇన్సులేటర్, నో
బోత్ గుడ్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. ఆన్సర్ ఈస్ గుడ్ కండక్టర్. ఎలక్ట్రోప్లేటింగ్ ఈస్ బేస్డ్ ఆన్, ఎలక్ట్రోప్లేటింగ్ అనేది దేనికి సంబంధించినది? కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఫిజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయితే ఈ ఎలక్ట్రాలిసిస్ లో, ఎలక్ట్రోప్లేటింగ్ లో the pure piece of metal which is used to be plated is made the pure piece of metal which is used to be plated. దేనికైతే మనము ఆ కోటింగ్ చేయాలో ఈజ్ మేడ్ ది యానోడ్, క్యాథోడ్, నెమటోడ్, పోసిట్రోడ్ అని ఇచ్చినాడు. ఇది ఆన్సర్ వచ్చేసి ఏ, యానోడ్. తర్వాత which of the following solutions is a good conductor of electricity? ఇప్పుడే మనకు కొన్ని ద్రావణాలు ఇచ్చారు, ఆ ద్రవాలలో ఏవి మంచి కండక్టర్స్? గ్లూకోజ్ సొల్యూషన్, లెమన్ జ్యూస్, ఆల్కహాల్ సొల్యూషన్, డిస్టిల్ వాటర్, వెజిటబుల్ ఆయిల్. చెప్పాలి మీరు ఏదో. డిస్టిల్ వాటర్ అసలు పోదు కదా, గ్లూకోజ్ సొల్యూషన్ లో కరెంట్ పోదు, ఆల్కహాల్ సొల్యూషన్ లో పోదు, డిస్టిల్ వాటర్ లో పోదు, వెజిటబుల్ ఆయిల్ లో పోదు, లెమన్ జ్యూస్ లో పోతుంది. లెమన్ జ్యూస్ లో మనకి ఏముంటది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఆమ్లం ఉంటుంది అక్కడ, దాని పీహెచ్ కూడా తక్కువ కాబట్టి దాని గుండా బాగపోతుంది. అదే పీహెచ్ తక్కువ ఉంటే వాటిని బలమైన ఆమ్లాలు అని కూడా అంటారు, పీహెచ్ వాల్యూ తక్కువ ఉంటే. ఏ షీట్ ఆఫ్ ప్యూర్ కాపర్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాథోడ్, యానోడ్, పాజిట్రోడ్, నెగట్రోడ్. క్యాథోడ్. వెరీ గుడ్. Which of the following non-metals can be electroplated with copper? కాపర్ తో ఎలక్ట్రోప్లేట్ చేసేటటువంటి నాన్ మెటల్స్ ఏమని ఇచ్చాడు ఇక్కడ? సోడియం, అయోడిన్, సిలికాన్, కార్బన్, ఫాస్ఫరస్ అని ఇచ్చినాడు. ఇక్కడ కార్బన్ ఇచ్చాడు, ఆన్సర్ వచ్చి కార్బన్. Which of the following is not used in electroplating any metal? ఇక్కడ ఇచ్చినటువంటి మెటల్ లో ఏ మెటల్ ని ఎలక్ట్రోప్లేటింగ్ లో వాడరు? గోల్డ్, సిల్వర్, సోడియం, నికెల్, కాపర్. గోల్డ్ వచ్చి మెటల్, సిల్వర్ మెటల్, నికెల్, కాపర్ మెటల్, సోడియం కూడా మెటలే కదా, సోడియం మెటల్. ఇక్కడ అడిగింది ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్ ఎనీ మెటల్ అన్నాడు. సి వచ్చి ఇక్కడ సోడియం అని ఇచ్చినాడు. సోడియం వాటర్ అంటారు ఇచ్చినటువంటి వాటర్లో. నెక్స్ట్ కాపర్ వైర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్, పూర్ కండక్టర్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ దీస్. ఏ చెప్పాలి దానికి? కాపర్ వైర్ గుడ్ కండక్టరా, పూర్ కండక్టరా? గుడ్ కండక్టర్. ఐరన్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ప్రొటెక్టెడ్ బై ఎలక్ట్రోప్లేటింగ్ దమ్ విత్. ఇనప వస్తువులన్నీ కూడా మనకు అవి రెస్ట్ పట్టకుండా ప్రొటెక్ట్ చేసేదానికి ఎలక్ట్రోప్లేటింగ్ లో దేంతో దానికి ఎలక్ట్రోప్లేటింగ్ లో ఏం కోటింగ్ ఇస్తారంటే క్రోమియం, నికెల్, జింక్. ఈ మూడు ఆల్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు. క్రోమియం అయినా ఇవ్వచ్చు, నికెల్ అయినా ఇవ్వచ్చు, జింక్ అయినా ఇవ్వచ్చు. The cans used for storing food are made by electroplating dash on to irons. ఇందాక కూడా చెప్పాము, ఇది టిన్ తగరం. Adding lime water to tap water makes. ఇప్పుడు ట్యాప్ వాటర్ కి కొద్దిగా లైమ్ వాటర్ కలిపారు. లైమ్ వాటర్ అంటే సున్నపు నీళ్ళు, బేస్. అది కలిపితే అది ఏమవుతుంది? అని ఎలక్ట్రోలైట్, ఎలక్ట్రాలిసిస్, నో చేంజ్ అక్కర్, నన్ ఆఫ్ దీస్. అదొక ఎలక్ట్రోలైట్ అవుతుంది. ఏమన్నది? ట్యాప్ వాటర్ కి ఏం కలిపారు? లైమ్ వాటర్ కలిపారు. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. అది బేస్ కాబట్టి ఎలక్ట్రోలైట్ గా వాడుకోవచ్చు. ఓకే.